అంగన్వాడీ సెంటర్ని చూద్దామా అండి. ఇదిగోండి మా అంగన్వాడీ సెంటరు. ఇలానే చిన్నగా మొదలై ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను. పిల్లల కోసం ఏబిసిడ్లు అనేది బొమ్మల రూపంలో వేసానండి. చూడండి, ఇవన్నీ నేను వేసినవేనండి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇవన్నీ నేను వేసినవేనండి. పిల్లలకి చూయించి చెప్పడం, ఏ వస్తువునైనా సరే చూయించి చెప్తే పిల్లలు ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటారు అనేది మా కాన్సెప్ట్ అండి. నేర్పిన విధంగా ఇలానే ప్రతి ఒక్కదాన్ని పిల్లలకు చేసి చూయించ, ఇలా కానివ్వండి, ఇదిగోండి ఇలా కానివ్వండి, అమ్మవారండి. ఓకే, ఇక్కడ సండే మండేస్ కానివ్వండి, ఒక చిన్న ఇల్లులాగా తయారు చేశానండి. చూడండి, షేప్స్ మనం పిల్లలకు నేర్పి పిల్లల చేత తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఒక తల్లిని ఒక బిడ్డను వేయటం జరిగింది. చూడండి, రాండి. సహీ పోషణ్ దేశ్ కా, ఇది చిన్నపిల్లల హ్యాండ్స్ అండి. వాళ్ళ చేత హ్యాండ్స్ పెట్టించి చేయించినవండి. ఈ కలర్స్ ఐడెంటిఫికేషన్ అనేది పిల్లలకు తెలియజేయడం కోసం కలర్స్ చూపించి వాళ్ళకి ఇలా చెప్తామండి. అందులోని భాగంగానే కలర్స్ చార్ట్ ఉండేయండి. ఇదిగోండి, ఇలా ఆరెంజ్ కలర్ అనివ్వండి, ఇటు వచ్చేసరికి బ్రౌన్ కలర్ కానివ్వండి, పింక్ కలర్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి పిల్లలకు చూయించి నేర్పడం అనేది జరుగుతుందండి. చూడండి, అందువల్ల అంగన్వాడీ సెంటర్కి 3 to 6 ఇయర్స్లో పిల్లలు అంగన్వాడీకి పంపించాలని చెప్పేదండి. ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూరగాయలండి. చూస్తున్నారా, బ్రింజాల్ కానివ్వండి, లేడీ ఫింగర్స్ కానివ్వండి, చిల్లీ కానివ్వండి, బీన్స్, మునక్కాయ, టొమాటో, దోసకాయ, క్యారెట్, సొరకాయ, బాటిల్ గార్డ్, మష్రూమ్స్. ఇక్కడ చూస్తున్నారండి, జనవరి ఫిబ్రవరి చార్ట్ తయారు చేస్తామండి. ఇది ఒక జనవరి ఫిబ్రవరి చార్ట్ అండి. ఇవన్నీ మా సెంటర్లో తయారు చేసినవేనండి. ఇక్కడ చూస్తున్నారా, ఎస్టర్డే, టుడే, టుమారో, విల్ బి. ఇవన్నీ ఈరోజు ఏంటి, రేపేంటి, ఎల్లుండిని ఎలా పిలవాలి అనే దానికోసం పిల్లలకు నేర్పడం కోసం నేను తయారు చేశానండి. ఇది వచ్చేసి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారండి. 1 to 3 చార్ట్ అండి. ఇటు చూడండి, ఈ పూసల చట్టం కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారండి. వచ్చేసి ఈ చెక్క బోర్డ్స్ అండి. చిన్నపిల్లలు హ్యాండ్ రైటింగ్ రావటం కోసం ప్లస్ పెన్సిల్ లాగా ఒక స్టిక్ని పట్టుకొని దాంట్లో రాయటం కోసం వాళ్ళు ఈ కర్వ్స్ అనేది ఇలాంటివి ఉంటాయి కండి. ఈ కర్వ్స్ మలుపులు అనేది కూడా వాళ్ళు తిరగడం కోసం వాళ్ళకి చెక్క బోర్డ్స్కి సంబంధించి ఇవి ఇచ్చారండి. ఇవి వచ్చేసి రైట్ ఆర్ లెఫ్ట్, అందులో టోస్ గురించి చెప్పడం కోసం, ఆ టోస్కి సంబంధించిన నెంబర్స్ చెప్పడం కోసం ఇది ఇచ్చారండి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఈ పిల్లలకు సంబంధించిన క్రేయాన్స్ వాళ్ళే ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫ్రూట్ సంబంధించి ఫ్రూట్ బోర్డ్ అనమాట. ఇవన్నీ అంగన్వాడీకి సంబంధించి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చారండి. ఇవన్నీ వాటర్ కలర్స్ అండి. ఇది నేను తీసుకొచ్చానండి పిల్లలకు నేర్పడం కోసం. ఇది చూస్తున్నారండి, ఆటో రిక్షా, సైకిల్, స్కూటర్, ట్రైన్, బస్, విమానం, నౌక, ఇలా కారు, ఇవన్నీ వాళ్ళు ఇలా తీసి ఇలా పెట్టడం కోసం, అలా నేర్చుకోవడం ద్వారా పిల్లలు చాలా యాక్టివ్గా నేర్చుకుంటారని చెప్పి మా ఐసిడిఎస్కి సంబంధించిన వాళ్ళు ఇచ్చారండి. ఇది కూడా మా ఐసిడిఎస్ వాళ్ళే ఇచ్చారండి, మా డిపార్ట్మెంట్ వాళ్ళు. పిల్లలకు సంబంధించి ఇలా ఆకారాలకు సంబంధించి ఇది ఇచ్చారండి. ఈ టెడ్డీ బేర్ని కూడా ఐసిడిఎస్ వాళ్ళే ఇచ్చారండి. ఈ డ్రమ్స్ని కూడా వాళ్ళే ఇచ్చారండి. ఇవన్నీ మా అంగన్వాడీ సెంటర్లో ఉన్నవేనండి. ఇటు చూస్తున్నారండి, ఇవి పట్ట గురించి కానివ్వండి, మెత్తని క్లాత్ గురించి కానివ్వండి, ఇలాంటి వాటి గురించి కానివ్వండి, ఇక్కడ బీట్స్ గురించి కానివ్వండి, ఇలాంటి వాటికి ఇలా ప్రతి ఒక్కదాన్ని తెలియజేయడం కోసం మా డిపార్ట్మెంట్ వాళ్ళని జిప్ సిస్టమ్ గురించి కానివ్వండి, బటన్ సిస్టమ్ గురించి కానివ్వండి, ప్రతి ఒక్కటి పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఐసిడిఎస్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఇదిగోండి, ప్రీ స్కూల్ పిల్లలకు సంబంధించి PP1 వాళ్ళకి సంబంధించి ఇవ్వండి, PP2 వాళ్ళకి సంబంధించి ఇవ్వండి. అంటే ఎత్తులు కానివ్వండి, కలర్స్ కానివ్వండి, షేప్స్ కానివ్వండి, ఇవి చూపించి పిల్లలకి అన్నీ నేర్పొచ్చండి. బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్స్ అండి. 0కి ముందు ఏమొస్తాయని ఇక్కడ చూస్తున్నారండి. 2కి ముందు 1 వచ్చింది, అదేవిధంగా 2 తర్వాత 3 వస్తుంది. అదేవిధంగా పిల్లలకి అన్నీ నేర్పించి ఇలా చెప్పడం జరుగుతుందండి. ఆఫ్టర్ నెంబర్స్, బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్స్ అండి. ఇవి నేను తయారు చేశానండి.
చూస్తున్నారండి, ఇది చూస్తున్నారండి పోషణ ట్రాకర్కి సంబంధించినటువంటి సింబల్ అండి ఇది. ఇదేనండి పిల్లలకి నెంబర్ చార్ట్స్. ఇదిగోండి ఇలా చెప్పడం కోసం పిల్లలకి నెంబర్ చార్ట్ తయారు చేశానండి. చూస్తున్నారండి రకరకాల కలర్స్తో ఇలా తయారు చేశానండి. నెక్స్ట్ మ్యాజికల్ వర్డ్స్, హలో, సారీ, ప్లీజ్, కెన్ ఐ, థ్యాంక్ యూ, ఇవన్నీ కలిపి మ్యాజిక్ వర్డ్స్ అని చెప్పి పిల్లలకి చెప్పడం కోసం ఒక చార్ట్ తయారు చేశారండి. ఇక్కడ ఏబిసిడీలు చేశాను చూడండి, ఆల్ఫాబెట్స్ అని చేసి ఆల్ఫాబెట్స్ చార్ట్స్ అండి. ఇది మా సెంటర్లో నేను తయారు చేసిందండి. ఇక్కడ పిల్లలకి నేను బొమ్మలు డ్రా చేశాను, పిల్లల చేత కలరింగ్ వేయించడం జరిగింది. అలానే పిల్లలు కూడా ఏ బొమ్మ వేస్తే ఆ బొమ్మ వేస్తారండి. ఇవన్నీ పిల్లల చేత కొన్ని తయారు చేయించారండి. చూడండి వెజిటేబుల్స్కి సంబంధించి బ్రింజల్ కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, పంప్కిన్ కానివ్వండి, టొమాటో కానివ్వండి. ఇక్కడ చూడండి ఇవి జూలై మంత్కి సంబంధించి పిల్లలకి క్రియేటివిటీగా చెప్పడం కోసం అండి. క్రియేటివిటీ అండ్ రెడీనెస్ చార్ట్ అండి. జూలై నెలలో మేమేం చెప్పాలంటే మ్యాంగో, కప్, ఫిష్, బ్రింజాల్, లీఫ్, 4, 5, 6, DEF, బాడీ పార్ట్స్, కలర్స్ డే, బ్లూ డే, ఇవన్నీ పోయిన నెలలో చెప్పినవండి, పోయిన జూలైలో చెప్పినవండి. అలాగే వర్ణమాల చాట్ చూస్తున్నారండి. ఇది కూడా ధర్మకోల్ షీట్స్తో నేను తయారు చేసిందేనండి. చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ అండి. మా ఆయమ్మ వాళ్ళ పాప వేసింది, నేను అప్పటికి సెంటర్కి రాకముందు జరిగిందండి. ఈ చార్ట్ కానివ్వండి, మళ్ళీ షేప్స్ చార్ట్ కానివ్వండి, ఈ చార్ట్ కానివ్వండి అన్నీ ఆ పాప వేసిందండి. అలాగే వారం పేరు, టాపిక్ పేరు ఇలా రాయమని చెప్పి మా మేడం గారు చెప్పారండి. ఏ వారం ఏ తేదీన ఎలా చేయాలి అనేది, ఏమేమి చెప్పాలి, యాక్టివిటీస్ అనేది ఇలా టైం టేబుల్ రాయమని చెప్పారండి. అవసరంగా మనకి గబక్కన అత్యవసరంగా ఏమన్నా కావాల్సి వచ్చినాయి అనుకోండి, ఇలా ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇలా డిస్ప్లే చేయడం జరుగుతుందండి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం చెప్పి మన గతంలో ఒక ట్రీ వేయటం జరిగింది. దానిలో ఏమేమి ఇస్తారని చెప్పి ఒక ట్రీ రూపంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. పిల్లలు ఆడుకోవటానికి సంబంధించి బాస్కెట్ బాల్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించింది ఇదండి. మాకు సంబంధించినటువంటి గర్భవతులకు కానివ్వండి, బాలింతలకు కానివ్వండి, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కానివ్వండి, మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈ మెనూ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు అంటే సోమవారం అని, మంగళవారం ఇలా మెనూ ప్రకారం వండి పెడతామండి పిల్లలకి. ఇటు చూస్తున్నారండి జ్ఞానేంద్రియాల గురించి పిల్లలకు చెప్పడం కోసం ఇలా బొమ్మలు వేశానండి. ఇలా బొమ్మలు వేయటం వల్ల పిల్లలు చాలా యాక్టివ్గా నేర్చుకుంటారండి. అలా ఏంటై కనుక్కున్నారు, షీప్ అండి. పిల్లల చేత తూదితో వేయించానండి, డ్రా చేసి పిల్లల చేత అంటించానండి. ఇది కూడా మా సెంటర్లో వర్డ్ చెప్పడం కోసం ఈ డ్రా చేశానండి. పొడవు, పొట్టి కానివ్వండి, లావు, సన్నం కానివ్వండి ఇలా చూపించడం కోసం ఇలా చేశానండి. పిల్లల చేత ఇలా ఇసుకతో ఇలా డ్రా చేయించానండి. మేఘాల్లో నుంచి వర్షం పడుతుందని పిల్లలకు తెలియజేయడం కోసం ఇలా చేయించానండి. ప్యారెట్కి కలరింగ్ ఇవ్వడం ఇలా చూపించారండి. నేను డ్రా చేశాను, పిల్లలు కలరింగ్ వేశారండి. చూస్తున్నారండి ఇది పెద్దది, ఇది చిన్నది అని చెప్పి పడవల గురించి పిల్లలకు చెప్పడం జరిగిందండి. పడవలు చూపించి పిల్లలకు అది నేర్పడం జరుగుతుంది. ఇది మ్యాజిక్ పౌడర్ డబ్బా అండి. మ్యాజిక్ పౌడర్ టిన్ అండి. ఇటు వచ్చేసరికి కెన్నెల్ అండి. డాగ్ని ఇచ్చేటువంటి కెన్నెల్ గురించి పిల్లలకు తెలియజేయడం జరిగింది. ఈ పేపర్తో ఇలా చేయించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి అదిగోండి అవును నేను డ్రా చేసి పిల్లల చేత పెయింట్ వేయించానండి. ఇవన్నీ నెంబర్స్. ఇది చూస్తున్నారా ర్యాబిట్, పిల్లలు డ్రా చేసి పిల్లల చేత కలరింగ్ వేయించానండి. గాజులతోనే నెమ్మలు వేసామండి. ఇలా చూస్తున్నాను ఒక పేపర్ క్రాఫ్ట్ అండి. ఈ రెండు చూసినాక అలాగే ఇవన్నీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారండి. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారండి. నెంబర్స్ కానివ్వండి, ఏబిసిడి చాయిసెస్ కానివ్వండి, ఫ్లవర్స్, ఇదిగోండి క్యాటర్ పిల్లర్ని నేను తయారు చేశానండి. ఇక్కడ హట్ని చూసారండి. ఈ హట్ నేను తయారు చేశానండి. తర్వాత ఇటు వచ్చేసరికి మ్యాజిక్ పెన్ టిన్ వచ్చేసి నేను తయారు చేశానండి. ఇక బొమ్మల నుండి చూడండి ఇవన్నీ ఇక పిల్లలు చేశారండి. ఇదంతా పిల్లలు చేశారండి, వాళ్ళ హ్యాండ్స్తో చేయించానండి. ఇక్కడ ఉన్నటువంటి స్టార్స్ సన్ కానివ్వండి, స్టార్స్ కానివ్వండి, మూన్ కానివ్వండి అన్నీ పిల్లలకి స్టార్స్తో సహా, క్లౌడ్స్తో సహా, రెయిన్తో సహా అన్నీ తెలియడం కోసం ఈ బొమ్మలో డ్రా చేశానండి. ఇదిగోండి దీనికి ఒక స్పెషల్ ఉందండి. ఆ పాప నేను వేస్తాను గొడవ చేస్తే నేను బొమ్మ వేసి ఆ పాప చేత
ఇసుకతో కలర్స్ ఉంటాయి కదండి, వాటి ద్వారా వేయించానండి. పిల్లలకి సీజన్స్ తెలియజేయడం కోసం, సీజన్స్ సమ్మర్ కానివ్వండి, రెయినీ సీజన్ కానివ్వండి, వింటర్ సీజన్ కానివ్వండి, ఇవన్నీ తెలియజేయడం కోసం ఇది వేసాను. పోషణాభియాన్కి సంబంధించి ఈ డ్రా చేశానండి. బా సీజన్స్ గురించి సమ్మర్ నుంచి రెయిన్, వింటర్ ఇలా సీజన్స్ గురించి తెలియజేయడం కోసం ఇది వేశానండి. వేరండి ఇది కూడా పాప చదివి ఇది ఏబిసిడ్లు కూడా నేను తయారు చేశానండి. చార్ట్ యూజ్ చేసి ఇది చేశానండి. హలో ఫ్రెండ్స్, ఈ 1 2 3 చూస్తున్నారా? ఇవన్నీ వాటర్ పెయింట్తో నేను వేశానండి. అలానే ఇటు చూడండి, థ్యాంక్ యూ, హ్యాపీ, వెల్కమ్, మే ఐ హెల్ప్ యూ, సారీ, సాడ్, ఇవన్నీ పిల్లలకు నేర్పించడం కోసం ఇలా తీశానండి. బాగున్నాయా? హలో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారండి, ఇవన్నీ ఇసుకతో వేయించిన కలర్స్ అండి. ముగ్గుల్లో వేస్తారే ఆ కలర్స్తో వేయించానండి. ఇలా రౌండ్ చేసి చూడండి, ఇవన్నీ ఇసుకతో వేసినాయి. ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవన్నీ మామూలుగా కలర్స్తో వేశానండి, అవన్నీ ఇసుక కలర్తో వేశానండి. ఇంతే ఫ్రెండ్స్, మా సెంటర్లో ఉన్న విశేషాలని మీకు చెప్పేసాం. థ్యాంక్ యూ.